ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగయ్య సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేనెందుకు ఈడ? సారీ సార్. సార్ నా తన సాక్షులు లేరు, కానీ ఒక సాక్ష్యం ఉంది సార్. ఏం తెలుసు నీకు తెలవాలి. అది చూసి మీరే చెప్పరు సార్. చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది, తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికొస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనులే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. ఏం రాజేంద్ర, ఏంది? ఏం చెప్తావు? అరే ఎవరు తీసిండో ఏం సమజైతలేదు. అరే జరవై నువ్వు మాట్లాడిపో. మాట్లాడిపో, ఏదో ఒకటి మాట్లాడిపో. జర కూసును పో. ఎవరన్నా మా వాళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే. ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా, కొంచెం సాయం ఉన్నట్టు ఉంటదని జాలిపడి ఇచ్చారు. దానికి మా వాళ్ళే చంపినంటే ఎట్లా? గది కూడా తప్పేనా? గట్ల వచ్చినావా? గా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పరు. ముంగటనే సెటిల్మెంట్ చేసుకుంటారు, ఆ తర్వాత మా తానికి వస్తుంది. నువ్వేంద్రబాయ్, వాళ్ళు తన పైసలు తీసుకుంటావు, ఉల్టా మీదకి వెళ్ళి కేసు బీ పెడతావు. ఈ పంచాయతీకి ఇట్లా చేయలేదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా. ఈ నెల 21వ తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా. హలో రాజేంద్ర, పరేషాన్ కాకు, కేసు క్లోజ్ చేద్దామా రోజు? పోయిరండి. సరే సార్. ఎస్మిలాడ్ మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో 1 వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను కోరిన న్యాయస్థానం. ఊరంతా కొమరయ్య వైపే ఉంది. కవిత వాళ్ల అన్నను శిక్షించాలని అంటున్న ఊరి జనం. కవిత వాళ్ళ అన్నయ్యలే కొమరయ్యని చంపినట్లు నిర్ధారించిన కమిటీ ఈ నెల 21వ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే. కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నలభై 5 రోజుల క్రితం అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే 2 వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేది ఏంటంటే, సార్ ఒక్క నిమిషం. మీరు తీర్పు చెప్పే ముందరా నాదొక్క మాట సార్. అరే మళ్ళేంది ఇప్పుడు? నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్. ఏంది? అవు సార్, నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా. నా కాళ్ళ మీద కోపం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా మా అన్నైతే తిరిగి అడగదు సార్. ఇంకో కుటుంబం రోడ్డున పడుతుంది, గంతే. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు చెప్పారు. కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు, పిచ్చి పద్ధతులు. పద్ధతులు ఉండాలి సార్, కానీ అవి
ప్యానల్ పోయినీకి గాని తిని కాదు కదా సార్. ఒక మనిషి కోపానికి 10 మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా? ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడేంది సార్? గిసంటి వాటికి కేసులుండవు సార్. దొమ్మి కేసు కింద తీసిపడేస్తారు సార్. దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్. గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికే భయం వేసే చట్టం సార్. గిసంటి సావులు సాలు సార్. మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు సార్. కంతే. జంగా రే జంగా రే ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య. నిన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా? ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. ఈసారి అన్నం చంపినోడిని వదిలిపెట్టనికి శాతనైతుంది గాని కంచె మిడిచిపెట్టనికి శాత కాదు. అయినా పానం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు? విశ్వాసం ఉండాలి దేనికైనా. బయటోళ్ళ కన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది. సప్పుడు చేస్తలేమరా? ఏమైంది అసలు? కేసు వెనక్కి తీసుకున్నావు? ఏయ్ చెవులు తెగినాయా? మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను నువ్వుతో ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు? అందరితో ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా పైసలు తీసుకున్నావా? ఎంత ఇచ్చిర్రు? ఇంతవరకు సమాధానం చెప్పలేదురా? ఏం పాపం చేసిన రాడు నీ అసలు తమ్ముడు పుట్టిండు. అంతా అన్నే చేసిండు. వదినా, అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో, ఏమేమి మాట్లాడిండో జరంత యాడ్ చేసుకొని చెప్పు వదినా. వదినా, నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు. ప్రతిదీ. ఆ రోజు పైసలు ఇస్తుంటే చూసిన చేతికి రక్తం వస్తుండే. ఏదో దెబ్బ తాకిందన్నాడు. రక్తమా? ఈయనకెళ్ళి ఈడదాకా. రక్తం వచ్చుడేంది? వదినా, ఏ చేతికి? కుడి చేతికి.